మేడం దయవల్ల నేను ఇప్పుడు రోజు మనసు అవ్వగలుగుతున్నాను. అంత క్లియర్ అయిపోయింది కదా అంత క్లియర్ అయిపోయింది. సో ఈ రోజు మనకి 45-year-old జగదీశ్వరి గారు ఉన్నారండి. ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. సో ఎందుకమ్మా అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? 5 years నుంచి బాగా డేట్ అయినప్పుడు పెయిన్ బాగా వచ్చేసింది మేడం. తట్టుకోలేకపోయేది. నిన్న హాస్పిటల్కి వెళ్ళినా నాకు నచ్చలేదు. అలాగ అమౌంట్ కూడా లేక అలాగా ఇచ్చేసాను మేడం. అంతలోకి చోడవరం వచ్చారు. చోడవరం కేవీఆర్ ద్వారా పరిచయం అయ్యారు మేడం. చాలా మంచి ఆవిడ. అందుకని నేను ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకున్నాను. బాబు కూడా తీసుకున్నాడు. అమౌంట్ లేకపోయినా ఈఎంఐ ద్వారా కట్టుకోండి, మీకు పర్లేదు, మీరు పేదవాళ్ళు కదా, అలా నెమ్మదిగా కట్టుకోండి, ఈఎంఐ ద్వారా మీరు చేసుకోండి అంటే నేను ఇంకా వచ్చేసానండి. వారం రోజుల్లోనే మేడం అంతా నాకు క్లియర్ చేశారు. చాలా నాకు బాగా నచ్చింది. మేడం దయవల్ల నేను ఇప్పుడు రోజు మనసు అవ్వగలుగుతున్నాను. అంత క్లియర్ అయిపోయింది కదా. అంత క్లియర్ అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి మీకు హెవీ బ్లీడింగ్ అయిపోయి పొట్టలో ఎక్కువ నొప్పి బాగా పెయిన్ వచ్చేసింది మేడం. ఎవరికి పిల్లలు మగ పిల్లలు ఎవరికి చెప్పుకోలేకపోయేదండి. అదే సో ఈవిడికి స్కాన్ తీసి చూసాము. స్కాన్ తీసి చూసినప్పుడు కూడా యుట్రస్ చాలా బల్కీగా ఉంది, పెద్ద సైజ్ యుట్రస్ ఉంది. సో ఒక 12 weeks సైజ్, 12 to 14 weeks సైజ్ యుట్రస్ ఉన్నది. స్కాన్ లో కూడా ఫైబ్రాయిడ్స్, ఒక లార్జ్ ఫైబ్రాయిడ్ 5 into 4 centimeters సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే హెవీ బ్లీడింగ్ రావడం, నెక్స్ట్ ఏంటంటే ఎండోమయోసిస్ కూడా ఉంది. దానివల్ల డేట్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట. చాలా నొప్పి వస్తుంది, తట్టుకోలేం. సో అలాంటి బాధ ఇవిడ ఒక 5 years నుంచి చాలా మందులు వాడారు కానీ ఎక్కడ ఇంకా కంట్రోల్ అవ్వలేదు. సో మన దగ్గర ఎవరు చేయడానికి కూడా భయపడేవారు. ఇవిడ షుగర్ ఉంది మేము చెయ్యము అని భయపడేవారు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆవిడకి డయాబెటిక్, షుగర్ లెవెల్స్ కూడా చాలా హై ఉన్నాయి. 300, 350, ఫాస్టింగ్ లో 280 అలా ఉండేది. సో నేను మేము ఫిజిషియన్ ద్వారా ఫస్ట్ షుగర్ లెవెల్స్ మెల్లిగా ఇన్సులిన్ పెట్టి కంట్రోల్ చేసి సర్జరీ చేసాం, హిస్టరెక్టమీ అనమాట. సో యుట్రస్ ని రిమూవ్ చేసి వాళ్ళకి చూపించాం కూడా. ఇట్ వాస్ వెరీ హ్యూజ్ యుట్రస్, 14 weeks సైజ్ ఉంది, ఆల్మోస్ట్ 6 centimeters ఫైబ్రాయిడ్ అయితే ఉన్నది. సో యుట్రస్ ఆపరేషన్ అంతా ఇట్ వెంట్ ఆన్ వెల్. నా ఇది 3rd post-op డే అనమాట. షుగర్స్ కూడా మంచిగా కంట్రోల్లో ఉన్నాయి అండ్ ఆవిడ చక్కగా నడుస్తున్నారు. షీఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్ హర్ ఓన్ వర్క్ అండ్ ఓన్ యాక్టివిటీస్. సో ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. అండ్ సూచస్ అవి కూడా ఏమి రిమూవ్ చేయక్కర్లేదు. సో అంతా మీకు కరిగిపోయే కుట్లే వేసాను. ఓకే, సో ప్లీజ్ ఎవరికైనా ఇలా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెవీ మెన్స్ట్రువల్ పెయిన్ వస్తున్నా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, కన్సల్ట్ అయితే సో ఇంకా డిలే అవ్వకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ 2 days తర్వాత చూస్తా. ఓకేనా, జాగ్రత్త. అంత క్లియర్ అయిపోయింది. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు రాలేకపోతున్నా అన్నా నా నంబర్ మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు నాకు కాల్ చేయండి. ఏ టైంలో అయినా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఓకే.